శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కర్నూలులోని వెంకటాద్రి నగర్లో లలితాపీఠాన్ని స్థాపించిన లలితానంద స్వామి గురించి చెప్పే అర్హత కానీ యోగ్యత కానీ లేని నేను ఒక చిన్న మాట ఆ స్వామికి గురువుగారికి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ ఒక చిన్న మాట చెప్పుకుందామండి. స్వామి పూర్వాశ్రమంలో వెల్లాల శ్రీకంఠ శర్మ గారుగా పేరు పొందిన స్వామి లలితాపీఠాన్ని స్థాపించి లలితానంద స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఆయన అమ్మవారి పీఠాన్ని స్థాపించినప్పటి నుంచి లలిత ఉపాసకులుగా మారి ఉపాసన చేసి ఆయన సాక్షాత్ అమ్మవారుగా మారిపోయారు. ఆయన నడిస్తే అమ్మవారు నడిచినట్టే, ఆయన చూపులు అమ్మవారి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. స్వామి ఒక మాట మాట్లాడితే చాలు అదే అమ్మవారి మాటనే. ఎన్నో స్తోత్రాలకు వ్యాఖ్యానాలు రాశారు. ఎంతోమంది శిష్యులకు తన మంత్రాన్ని గురూపదేశంగా ఉపదేశం చేసి వాళ్లకు ఉన్నతిని ప్రసాదించారు. దేశ విదేశాల్లో ఎంతోమంది భక్తులు శిష్యులు ఉన్న గురువుగారు మన కర్నూలులో ఉండి మన కోసం లలితాపీఠాన్ని స్థాపించి ఆయన ఇక్కడే ఉండి కర్నూలుకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్నో సత్కార్యాలు చేస్తూ తమ శిష్యులతో చేయిస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో పుస్తకాలకు ఎన్నో గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాశారు. అసలు ఆయన ఒక సన్నివేశం గురించి ఆసుగా అలా పద్యం చెప్పేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలా స్వామి ఇలా పద్యాలు ఎలా చెప్పగలరు మీరు? అసలు ప్రతి చోట అమ్మను దర్శిస్తూ ఉంటారు. ప్రతి చోట ఎంతోమందికి ప్రాణదానం చేశారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళిళ్ళు జరిపించారు. బిడ్డలు పుట్టరు వీళ్లకు అని డాక్టర్లు నిర్దేశించిన వాళ్లకు కూడా మంత్రజపంతో తమ తపశ్శక్తిని ధారపోసి బిడ్డలను కలిగించి వంశాలను అభివృద్ధి చేశారు. ఉద్యోగాలైతే లెక్కే లేదు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నారు? ఆయన కోసం కాదు, ఆయన కోసం ఒక్కటి కూడా అమ్మని ఇంతవరకు అడిగిందే లేదు. శిష్యులందరూ క్షేమంగా ఉండాలి, జనాలందరూ సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క శిష్యుడికి చెప్పేది ఒకటే, నన్ను మొక్కండి, నా పాదాలు పట్టండి అని ఏ రోజు చెప్పలేదు. అమ్మను దర్శించండి, అమ్మను మొక్కండి, అమ్మను ఆరాధించండి, అమ్మ పాదాలు పట్టుకోండి అని చెప్తారు. ఆయన చేసిన వ్యాఖ్యానాలు, ఆయన చేసిన వీడియోస్ ఎన్నో ఉన్నాయండి. అసలు అంతటి స్వామి మన కర్నూలులో మనకు అందుబాటులో ఉండడం అనేది ఆయన అనుగ్రహమే, మన పుణ్యం అని నేను చెప్పను. ఎందుకంటే అది ఎంత ఉందో కూడా మనకు తెలియదు. ఆయన దయతో కర్నూలులో ఉండి శిష్యులను అందరినీ ఇలా కంటికి రెప్పలా అంటారు, ఇలా రెండు చేతుల మధ్య అందరినీ పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి స్వామికి ఏమీ చేయలేను నేను, ఒక్క నమస్కారం మాత్రమే చేయగలను పాదాలు పట్టి. జయ శ్రీరామ్.